యెహెజ్కేలు 33వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలను ధ్యానించుకుని ఆరాధన వెళ్దాం. ఇక్కడ 21వ వచనంలో మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా ఎదుకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడినని తెలియజేశాను. తప్పించుకున్న వాడు వచ్చిన వెనకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఉదయం అతడు నా ఎద్దుకు రాకమునుక యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకుంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరియే ఈ దేశము స్వాస్థ్యముగా పొందను కదా, అనేకులమైన మనకు ఈ దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. ఇక్కడ చెరలోనికి వెళ్ళిన బబులోను చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలు 12వ సంవత్సరంలో ఇక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుండి తప్పించుకుని యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు తన నోరు తెరిచి తనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ వారు ఏమనుకుంటున్నారంటే 25వ వచనంలో, కాబట్టి వారికి మాటలు తెలియచేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా కాదు. 24వ వచనం ఏముందంటే, అబ్రహాము ఒంటరి ఈ దేశంలో స్వాస్థ్యముగా పొందను కదా, అనేకులమైన మనకు ఈ దేశం స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకుంటున్నారు. చెరలోనికి వెళ్ళిపోవటానికి కారణం ఎవరు? ఇశ్రాయేల్. ఎందుకంటే వారు చేసిన తప్పులన్నీ కింద మనం చదవచ్చు అనమాట. ఏమేమి తప్పులు చేశారు? 26వ వచనం చూడండి, 25వ వచనం చూడండి. కాబట్టి వారికి మాట ప్రకటన చేయము. ఇక్కడ ఏముందంటే 25, రక్తము ఓడ్చి వేయక. రక్తము ఓడ్చి వేయకంటే రక్తము తీసివేయకుండా, మాంసాన్ని వేరు చేయకుండా భుజిస్తున్నారు. దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చేశాడు? రక్తాన్ని ఏం చేయకూడదు, తాకూడదు. ఓకే, అది బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. అలాగా ఉండాలి. అయితే వీరు రక్తంతో పాటు ఏం చేస్తున్నారంటే మాంసాన్ని భుజిస్తున్నారు. తర్వాత వారి విగ్రహాల వైపు దృష్టించి మీరు నరహత్య చేయి, మీరు ఈ దేశమును స్వతంత్రించుకుంటారు. అతిక్రమం చేసేవారు, నరహత్య చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, ఏదైనా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసేవారు అబ్రహాము స్వతంత్రించుకున్న దేశంలో స్వతంత్రించుకోగలరా? పరలోకానికి ఎవరు వెళ్ళగలరు? పరలోకానికి ఎవరు వెళ్ళగలరు? చెప్తున్నాయా? ఎవరు వెళ్ళగలరు? పవిత్రులు వెళ్ళగలరు. అందరూ కూడా విగ్రహారాధకులే, అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు? మనం కూడా వాళ్ళ తాతలు. మనం కూడా పరలోకానికి ఏమి యోగ్యత లేదు, అర్హత లేదు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, మన పాప శిక్ష మరణాన్ని తన మీద వేసుకుని తన రక్తం చేత మనల్ని పవిత్రపరిచి తన ఆత్మ చేత మనల్ని ముద్రించి అనుదినము కూడా వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. ఎక్కడ మనం ఇశ్రాయేల్ లాగా మారిపోతాం. ఇశ్రాయేల్ విడిపింపబడ్డారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవుడిచ్చిన స్వాస్థ్యంలోనికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? లోకస్తులు లోకంలో చేసినట్టే చేస్తారు. ఇంకా ఎక్కువ ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రంలో ఎవరు కూడా రక్తాన్ని ఏం చేయకూడదు, తినకూడదు అని రాస్తారు. దాన్ని కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? తినేస్తారు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉన్నది. మనం కూడా రక్తం చేత విమోచన పడ్డాం. యేసు రక్తం ద్వారా విమోచించబడిన మనకి ప్రాణం వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, ఆత్మరక్షణ వచ్చింది, ఆత్మ జీవం వచ్చింది.
కదా. ఆ దినాల్లో వాళ్ళు గొర్రెల యొక్క, మేకల యొక్క, కోడల యొక్క రక్తాన్ని ఏం చేశారు? వారి పాపాల కొరకు చిందించేవారు. పాప పరిహారార్థ బలిగా చిందించేవారు. తద్వారా వారికి పాప క్షమాపణ వచ్చింది. అయితే కొత్త నిబంధనలో మనకు కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనకి ఏమొచ్చింది? విమోచన వచ్చింది. అందుకనే రక్తాన్ని చెందించకూడదు, రక్తాన్ని తినకూడదు, తాగకూడదు, జాగ్రత్తలు ఇవన్నీ చేస్తున్నారు. మనం కూడా ఇంచుమించు అటువంటి వారిని ఏంటని ఏదో రకంగా విగ్రహారాధన చేయటం కానీ, నరహత్య. కొత్త నిబంధనలో నరహత్య ఏంటి? ఇతరుల్ని ద్వేషించడమే, ఇతరుల మీద విరోధంగా మాట్లాడటమే, కాని దాన్ని చెప్పటమే, కాని దాని వార్తలు. వంశీ మంచోడు కాదు నాకు తెలుసు, నాకేం తెలుసు, నీకు మంచోడు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి అట్లా చెప్పకూడదు. అర్థమైందా? ఒకవేళ వాక్యం చెప్పినప్పుడు మీరేంటో వాక్యం అంటే మీరు చెప్పుకోవాలి. ప్రభు నాలో ఈ లోపాలు ఉన్నాయి క్షమించమని అడిగితే మనకు పరిశుద్ధత కావాలి. పరలోక రాజ్యంలో ఎప్పటికీ కూడా పరలోకం పరిశుద్ధతే. దేవుని సింహాసనానికి ఆధారం పరిశుద్ధతే. నీ సింహాసనకు ఎన్నటికీ పరిశుద్ధతే ఆధారము. ఎవరు? దేవుని యొక్క సింహాసనం. అపవిత్రమైనది ఏది కూడా ఎక్కడికి వెళ్ళదు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. ప్రకటన 21:24 ప్రవేశండి. ప్రకటన 21:24. జనములు దాని వెలుగునందు సంచరింతుడు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తుడు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయగలవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చేదను. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తుడు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దాంట్లో ప్రవేశింపలేదు. పరిశుద్ధత, అపరిశుద్ధత, అపవిత్రత అనేది భూమి మీద ఉన్నంతకాలం నడుస్తుంది కదండి. అందుకనే పరలోకంలో ఏదైతే నిషిద్ధంగా ఉందో అవన్నీ కూడా భూలోకంలో మనకి తెలియబడ్డాయి. యేసు ప్రభువుని అంగీకరించాం కాబట్టి తెలియబడ్డాయి. అంగీకరించని వారు కూడా ఈ తెలియబడిన ఈ దేవుని వాక్య ప్రకారమే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకనే వారిని పరలోక రాజ్యంలో చేర్చుకోడు. కనుక మనం కూడా వినయ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, సరి చేసుకుంటూ, పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు పాపలు మనం వింటాడా? యేసు రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు రమ్య ఒప్పుకున్నాం. ఒప్పుకొని ఇంకేం చేయాలి? విడిచిపెట్టాలి. వీళ్ళు ఏం చేయలేదు, ఇశ్రాయేలు ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, రెండూ చేయట్లేదు. కాబట్టి వీటిని ఏమంటారంటే 26వ వచనంలో మీరు ఖడ్గమును ఆధారం చేసుకున్నారు. దేనివండి? వీరి పోరాటం ఎటువంటిది? ఖడ్గం. ఎవరైనా ఎదురు చెప్తే ఖడ్గంతో వారి మీదకి యుద్ధం అంటారు. తర్వాత హేయ క్రియలు జరిగించేవారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశాన్ని, మీ వంటి వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారా? అబ్రహాం స్వతంత్రించుకోవటానికి అర్హుడు కదా. అబ్రహాం సంతానమైన ఇశ్రాయేలు అబ్రహాం వంటి ప్రవర్తన ఉందా? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెంట మనం కూడా వెళ్ళాలంటే ఏం కావాలి? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధంగా జీవించాలి. అంతేనా? పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించే వారుగా ఉండాలి. కనుక ఆ విధంగా పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి? చెడుతనాన్నంతటిని అసహించుకోవటం. దేవుని దృష్టిలో ఏదైతే హేయమైనదో, దేవునికి ఏదైతే అసహ్యమైనదో మనకు కూడా ఎట్లా ఉండాలి? ఇప్పుడు పందికి ఏది ఇష్టం? బొరుగు ఇష్టం. దాన్ని మరమసు పొందడానికి పొందుతుందా? ఇంకెప్పుడు పోకండి. పోతుందా రమ్య? ఎప్పుడు దాంట్లో. కానీ మనుషులు అట్లా ఉండకూడదు.
ఎందుకంటే మనం మనుషులు, అవి పందులు. పంది తన స్వభావాన్ని మార్చుకోదు. మనం పందులం కాదు, మనం ఎవరు? పరిశుద్ధులు. అబ్బా మనం మనుషులు. బాగా మనుషుల్ని యేసు ప్రభువులో ఏం చేశాడు? ఎందుకు చేశాడు? పరలోక రాజ్యాన్ని, పవిత్ర రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం. దాంట్లో నిషిద్ధమైంది ఏది, అబద్ధమైంది ఏది, అసత్యమైంది ఏది ప్రవేశించి మనం నిషిద్ధమైన వారమే, మనం అబద్ధాన్ని నమ్మిన వారమే, దేవుని దృష్టిలో ఏ క్రియలు చేసిన వారమే, దేవుణ్ణి పరోక్షంగా దూషించిన వారమే తెలియక. అయితే ఇప్పుడు ఏం చేసాం? కనికరింపబడి పౌరులాగా కదా. పౌరు కూడా ఎంతో నష్టం చేశాడు, అదే భక్తి అనుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు. తర్వాత మారుమనసు పొందిన తర్వాత, యేసుని ఎరిగిన తర్వాత, యేసుని అంగీకరించిన తర్వాత కదా, నేను ఇది చేశాను, అది చేశాను, అయితే తెలియక చేశాను కాబట్టి కనికరింపబడింది అంటారు. ఓకేనండి. మొదటి తిమోతి 1:12 ఉంటుంది. చూడని అవసరం లేదు, తెలిసిన విషయాలు. కాబట్టి ఇవన్నీ తప్పులు చేస్తూ యెరూషలేమును స్వతంత్రించుకోవాలి. ఎందుకు మమ్మల్ని బబులోనికి దేవుడు విడిచిపెట్టాలి? మీరు దేవుడితో ఉంటే కదా, దేవుడిని ఆశ్రయిస్తే కదా, దేవునికి ఇష్టమైన జీవిస్తే కదా. గత వారం అంతా ఏం చేశాం? దేవునికి ఏమన్నా అయిష్టమైన క్రియలు చేసినామా? పరిశుద్ధతను కోల్పోయామా? దేవుని సేవించలేదా? అనుదినం ఎవరిని సేవించాలి? ఎట్లా సేవించాలి? ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా కదండి. మన ఇతరులకి సాక్ష్యం యేసు ప్రభు గురించి చెప్పడం ద్వారా జీవించాలి. లోకంలో ఉన్న వారందరి రక్షణ కూడా ప్రార్థన చేయాలి. చాలామంది అట్లా చేయట్లేదు కదా. సో అలా ఉండకూడదు. సో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ముందు మనకి దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో పరలోకంలో ఎలా ఉండాలో దాని విషయమే తర్ఫీదు పొందాలి. శిక్షణ అనేది ఇక్కడ పొందుతున్నారు. వాక్యాన్ని జాగ్రత్తగా వచ్చి నేర్చుకోవాలి. రాకపోతే తెలియకపోతే మార్చుకోవాలి. కొంతమంది తెలిసిన మారరు, అట్లా ఉండకూడదు. దాన్ని మొండితనం అంటారు. వీళ్ళు కూడా ఎటువంటి వారు? మొండివారు. దేవుడు ప్రవక్తలు ఇచ్చి పదే చెప్పినప్పటికీ సురేష్ ఏం చేస్తున్నారు? మొండోళ్ళు, మారరు. మనలాగానా? నల్లగా నీలాగా మారవా? మారుతావు. కాబట్టి అట్లా చేస్తున్నారు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ప్రవచనం ఏంటంటే, యెషయా గ్రంథం 60:22 చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నికలైన వాడు బలమైన జనమగును. ఈ కార్యమును వారిలో ఒంటరి అంటే ఇశ్రాయేల్ ఆరంభం ఎలా ఉందండి? ఒంటరి. ఎవరు ఒంటరి? అబ్రహాం తర్వాత ఇంకెవరు? ఇస్సాకు. ఎవరు? ఒంటరి. తర్వాత ఎప్పుడు ఎక్కువ జనం వచ్చారంటే యాకోబుకి 12 మంది. అట్లా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు యాకోబు సంతతి ఎంతమంది అండి? యాకోబు సంబంధించిన వాళ్ళు 70 మంది వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు విమోచించినప్పుడు 6 లక్షల మంది పురుషులే. మళ్ళీ స్త్రీలు పిల్లలు కూడా వేరే. ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు ఒంటరిగా స్టార్ట్ అయింది ఇశ్రాయేల్ దేశం. ఎవరితో స్టార్ట్ అయింది? దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? వాటిలో ఒంటరి అయిన వాడిని 1000 మంది ఇంకా 10 ఎక్కువ మందిగా కూడా. సో అట్లాగా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో కూడా ఏమైంది? జనాలు ఎక్కువైపోయారు. ఎక్కువైన తర్వాత కూడా వాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మంచి దేశాన్ని ఇచ్చాడు కదా, సస్యశ్యామలంగా ఉండే దేశాన్ని ఇచ్చాడు. వారికి జ్ఞానం ఇచ్చాడు.
దేవుని వాక్కులు వాగ్దానాలు ఇచ్చాడు. నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉన్నారు. ఈ దినాల్లో ఇప్పుడు మనం కూడా అబ్రహాం సంతానమే. ఒంటరి అయిన వాడు ఒంటరి ద్వారా ఇప్పుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుని పంపించి యేసు ప్రభు ద్వారా యూదులు అన్యజనులమైన మనల్ని కూడా అబ్రహాం సంతానమే చేస్తాడు. జక్కయ్య మారుమనసు పొందినప్పుడు నీవును అబ్రహాం సంతానమే అన్నాడు కదా. లాజరు చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? సో అబ్రహాము మూల పురుషుడు అయిపోయాడు విశ్వాసులందరికీ. పరలోకానికి చేరాలంటే అబ్రహాం సంతానంగానే వెళ్ళాలి. అబ్రహాం సంతానంగా ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు ద్వారానే మనందరికీ ఏమొస్తుంది? పాప క్షమాపణ వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. పరలోకంలో నిషిద్ధమైన వాటిని, మనలో ఉన్న వాటిని విడిచిపెట్టి మారుమనసు పొంది యేసు రక్తంలో కడగబడి ఇశ్రాయేలు ఆ రీతిగా చేసినట్టుగా మనం చేయకుండా ఈనాడు ఈ తప్పుడు బోధలు సంఘాలు ఎక్కువైపోయింది. దాంట్లో ఎవరిష్టానుసారంగా వాళ్ళు బోధిస్తారు. అట్లా లేకుండా ప్రతి వారు మొట్టమొదటిగా మారుమనసు పొందాలి, రెండోది సరైన విశ్వాసం ఉండాలి, తర్వాత బాప్తిసం ఉండాలి, సంఘ సహవాసం సరిగ్గా ఉండాలి. సో ఇలాగ ఉంది. తర్వాత 33:27లో నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండేవారు ఖడ్గం చేత కూలుదురు, బయట పొలములో ఉండేవారిని నేను మృగములకు ఆహారం వేచెదను, వాటర్లోని వారును గోరల్లోని వారును తెగులు చేత వాళ్ళ తీర్పులు ఇలా జరుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి? వారి అపవిత్రమైన ప్రవర్తన. 28వ వచనం, ఆ దేశంను నిర్జనముగాను పాడుగాను చేసి దాన్ని మాన్పించదను, ఎవరిను వారిలో పాడు. ఇశ్రాయేలు మన్యం ఏమవుతుందండి? అబ్రహాముకి దేవుడు పెక్కు మందిగా చేస్తానన్న దాన్ని అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలు యోధాజనులు ఏం చేస్తున్నారండి? ఆ దేశాన్ని పాడు చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు, దేవుని కోపం రేపుతున్నారు. వారి మీదకి ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. వారు బానిసలుగా కొనుక్కోబడుతుంది. ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అర్థమైందండి? కాబట్టి ఆ దేశం ఏమైపోయిందంట? ముందుగా నిర్జనంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పాడుగా వెళ్ళిపోయావు. కాబట్టి నిర్జనముగాను పాడుగాను దాని బలాతిశయాన్ని నేనేం చేస్తాను అంటే, వారి బలాతిశయం దేవునికి విరోధంగా ఉంది. దేవుని కంటే బలవంతులమా మనం? అంటే దేవుని చెప్పిన దాన్ని చేయకపోవటమే మనం అతిశయించటం. దేన్ని బట్టి? మన గర్వాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి అంతా. తర్వాత 29వ వచనం, వారు చేసిన అన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనంగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు ఎప్పుడైతే ఇట్లాగా వారి మీద శ్రమ వస్తుందో, దేశం అంతా నిర్జనం అంటే అందరినీ చేపట్టుకుని తీసుకుపోతారు కదా. అప్పుడేమొస్తుంది? నేనే. ఎలా తెలుసుకుంటారు? ముందుగానే చెప్పాడు కదా, ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పాడు కదా, ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది. మనకు కూడా ముందుగానే చెప్పాడు కదా. యేసు ప్రభు నమ్మకపోతే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడకపోతే, మధ్యలో ఆగిపోతే ఏముంటుంది? మన ఆత్మకి నరకం. ఎప్పుడు తెలుసుకుంటారు? దేవుని వాక్యము బైబిల్ ఇదే నిజమని ఎప్పుడు తెలుసుకుంటారు? నరకానికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు. ఎవరు నిజ రక్షకుడు నిజ దేవుడు అని ఎప్పుడు తెలుసుకుంటారు? సత్యం తర్వాత తెలుసుకుంటారు. బతికొండగానే ఎరిగిన మనం నిర్లక్ష్యం చేయదు. ఎవరు నిర్లక్ష్యం చేశారు? ఇశ్రాయేలు. చేసినందుకు ఏమయ్యారు? దేశం నిర్జనంగా. అదే పరలోకాన్ని మనం అలా చేయకూడదు, సంఘాన్ని అలా చేయకూడదు. అంటే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ప్రేమించి రావాలి. ఓకేనా? తర్వాత ఎన్నో వచనం? 30.
నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారము నందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడును. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకొంచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడు ఏం మాట్లాడతాడో ప్రవక్తల ద్వారా మనం విందామని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు శిక్షలో వచ్చిన తర్వాత ఇప్పుడు రండి వెళ్ళి విందామని. అప్పుడేమైంది 31వ వచనంలో, నా జనులు రాదగిన విధముగా వారు యుద్ధకు వచ్చి, ఈయనకి చెప్తే ముందే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఈయనకి తెలియజేయకపోతే ఈయన ప్రవక్త కూడా ఏం తెలియదు, ఈయన ఎట్లాంటి వాడు తెలియదు, నేను ఎట్లాంటి వాడని తెలియదు. ఎవరు చెప్తే తెలుస్తుంది? పేతురు కూడా అననీయ సప్పయ్యారా ఎటువంటి వారో పేతురు చెప్పేశాడు. ఎలా చెప్పాడు? పరిశుద్ధాత్మ. అర్థమైందండి. నా జనులు బాబు వచ్చేసారని. ఇప్పుడు చాలామంది పాస్టర్లకి సంతోషం ఏంటంటే జనం ఎక్కువ వచ్చారు, వాళ్ళు వింటున్నారా, వాక్యాన్ని పట్టించుకుంటున్నారా, మార్పు చెందుతున్నారా, దేవుని ఆరాధిస్తున్నారా, ప్రార్థిస్తున్నారా, వారి వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా, అదేం అవసరం లేదు, వస్తే చాలు కదా. అయితే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది ఉంటారో తెలియదు కదా. ఏర్పాట్లో ఉన్నవారు ఎవరు? దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవారు, ఆ ప్రకారం పాటించేవారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ట్రైల్ వేస్తున్నారు. రండి పోదామంటే దేవుడు ముందుగానే తెలిసిపోయి ఈయన చెప్పారు, బాబు నమ్మేసి వారి వరాలు కుమ్మరించే వారికి జాగ్రత్త అని ముందుగానే చెప్తున్నారు. అందుకు నేను సంఘం అంటే అది ఏది, ఏ వ్యక్తి ఏంటనేది అర్థం చేసుకుని జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాలి. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే మీరు చేసుకుని నేను నలుగు మంచం పండుకుంటానంటే కాదు సేవ. ఏం పాస్టర్ గారు అట్లా మీరందరూ పాస్టర్లు అవ్వాలి, పాస్టర్లే జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? అట్లా ఉండాలి. తర్వాత కూర్చోండి, వస్తారు మంచిగా, ఎప్పుడు లేనట్టుగా కూర్చుంటారు, ఇందరు కానీ. అదే సార్, ఏది ముఖ్యం? ఏది ముఖ్యమా? ముందు రావాలి, కూర్చోవాలి, మర్యాదగా వినాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ప్రవర్తించాలి. అన్నీ ముఖ్యమే. ఏం చేయాలి? రావాలి, భక్తిగా కూర్చోవాలి, వినాలి, ప్రవర్తించాలి. అంతేనా రమ్య? పాటించకపోతే దేవునికి విరోధులమే. అదే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తుంది కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నది కదండి. మందిరం ద్వారా, పరిచర్య ద్వారా ఏం లాభం వస్తుంది అనేదే ఎక్కువ మంది హృదయాల్లో ఉంటుంది కదా. ఇలాంటి భక్తి అని అది నడిపించే నాయకులే కానీ మిగిలిన వారు ఎవరైనా సరే అలాగే ఉంటారు. కాబట్టి 32వ వచనంలో, నీవు వారికి వాద్యము బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురుగానే వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఎక్కడు తమ మధ్య ఉండనని వారు వీళ్ళు బాగానే మ్యూజిక్లు, పాటలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏం లేదు, వారు నా మాట విని ప్రవర్తింపరు. దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి? మన దగ్గర రావాలి, వినాలి, రావాలి, కూర్చోవాలి, వినాలి, ఆ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చాము? మనం ఆరాధన చేయడానికి వచ్చాం కాబట్టి ఆరాధన చేయాలి.